ప్రైజ్ ది లార్డ్. ఈ అనుదిన వాగ్దాన సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు. ఈ రోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో, నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడని యెహోవా నీకు తోడైయుండును. ఈ వాగ్దానం బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ వాగ్దానాన్ని దేవుడు యెహోషువకి ఇచ్చినట్లు మనం చూస్తాము. ఆ సందర్భంలో అప్పటి వరకు ఇశ్రాయేలుల ప్రజలను మోషే నాయకుడిగా ముందుకి నడిపించారు. మోషే మరణించిన తర్వాత ఆ బాధ్యత అంతా యెహోషువకు అప్పగించబడినప్పుడు ఎన్నో లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలను నేను ఎలా ముందుకు నడిపించగలనని యెహోషువ చాలా ఆందోళన చెందినప్పుడు దేవుడు ఈ వాగ్దానం ద్వారా యెహోషువతో మాట్లాడారు. నీవు నడుచు మార్గం అంతట్లో కూడా నీకు తోడై ఉంటానని అన్నారు. అయితే ఈ వాగ్దానం యెహోషువకు మాత్రమే కాదు కానీ మనకి కూడా దేవుడు ఇస్తున్నారు. మన జీవితంలో కూడా కొన్ని బాధ్యతలు అప్పగించబడినప్పుడు దీంట్లో నేను ముందుకు వెళ్ళగలనా లేదని చాలామంది భయంతో ఆందోళనతో ఉంటారు. అది ఉద్యోగమే అవ్వచ్చు, లేకపోతే కుటుంబ బాధ్యత అవ్వచ్చు, లేకపోతే సేవ పరిచర్య అవ్వచ్చు, ఇలా చాలా ఉంటాయి. అయితే అది మన శక్తికి మించిందని చాలామంది భయపడి కలవరపడతారు, ధైర్యాన్ని కూడా కోల్పోతూ ఉంటారు. అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను నీకు తోడై ఉంటాను. అంటే ప్రతి నిర్ణయంలో కూడా, ప్రతి పరిస్థితిలో కూడా నేను నీకు తోడై ఉంటానని దేవుడు చెప్తా ఉన్నారు. అయితే ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని మనం కూడా పొందుకోవాలంటే యెహోషువ వలె జీవించాలి. అయితే యెహోషువ ఎలా జీవించాడంటే, దేవునిని పూర్ణ మనస్సుతో వెంబడించారు, దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నాడు. యెహోషువ మోషేను వెంబడించి నమ్మకంగా ఉండి దేవుని ఆత్మను కూడా పొందుకున్నాడు. మనం కూడా యెహోషువ వలె దేవునిని పూర్ణ మనస్సుతో వెంబడించి దేవుని యందు నమ్మకం ఉంచి దేవుని యందు విశ్వాసం ఉంచితే ఈ వాగ్దానాన్ని మన జీవితంలో కూడా దేవుడు నెరవేరుస్తారు. అయితే దేవుడు యెహోషువ జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చాడా లేదంటే, మొదటగా ఆ ప్రయాణంలో యోర్దాను నది ఎదురొచ్చినప్పుడు ప్రవహించే నీళ్ళను ఆపివేసి దేవుడు యెహోషువకు తోడై ముందుకి నడిపించారు. ఆ తర్వాత యెరికో గోడలు వచ్చినప్పుడు వాటిని కూల్చివేసి ఇశ్రాయేలు ప్రజలను యెహోషువ ద్వారా ముందుకి నడిపించారు. అలాగే కొంతమంది రాజులు యుద్ధానికి ఒకేసారి వచ్చినప్పుడు ఒక రోజంతా సూర్యుడు అస్తమించకుండా దేవుడు నిలిపివేసి యుద్ధంలో యెహోషువకు విజయాన్ని అనుగ్రహించి ముందుకి నడిపించారు. అలా ఎన్నో పరిస్థితులు ఆ ప్రయాణం అంతట్లో వచ్చినప్పుడు దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చి యెహోషువ జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చి వాగ్దాన దేశమైన కానానులో ప్రవేశపెట్టారు. ఈరోజు మన జీవితంలో కూడా ఈ వాగ్దానం నెరవేరాలి అంటే మనము కూడా యెహోషువ వలె జీవించగలగాలి. ఆమెన్. దేవుడి వాగ్దానాన్ని మీ వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాపరిశుద్ధుడ, నీకు వేలాది వందనములు స్తుతులు చెల్లించుకుంటున్నాం అయా తండ్రి. అయా దేవ, మార్గం అంతట్లో నీవు తోడై ఉంటానన్నావు ప్రభా తండ్రి. అయా జీవితంలో ఎన్నో పరిస్థితులు వస్తాయి. ఆ పరిస్థితులన్నింటినీ ప్రభా తండ్రి నువ్వు తోడుగా ఉండి ప్రభా తండ్రి ప్రతి బాధ్యతలో ప్రతి నిర్ణయంలో మీరు తోడుగా ఉండి నడిపించమని అడుగుతూ ప్రభా, ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరు మీరు ఫలింపచేయమని అడుగుతూ యేసు పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమెన్.